అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో తిరుమల లడ్డు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. ఒక తిరుమల లడ్డు మాత్రమే కాదు, రాష్ట్రంలో సరఫరా అయిన అనేక లడ్డూలు, దేవాలయాల్లో సరఫరా అయిన అనేక లడ్డూలు కల్తీ జరిగాయనటువంటి ప్రచారం తెర మీదకి వస్తుంది. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా రాష్ట్రంలో తిరుమల లడ్డు వ్యవహారం తర్వాత అనేక దేవాలయాల్లో సరఫరా అయిన లడ్డూల మీద పెద్ద ఎత్తున ఒక అనుమానం కలుగుతుంది. మీరేమంటారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం అన్న, ఇప్పుడు ఎవరైతే తిరుమలలో గీ సప్లై చేశారో అదే టీము, అదే సబ్జెక్టు, వాళ్ళే మొత్తం ఓవరాల్గా అన్ని ఆలయాల్లో సప్లై చేసిన పరిస్థితి ఉంది. సో ఈ 22 నుంచి 24 వరకు ఎవరైతే సప్లై చేశారో ఈ డోలేబాబా టీం కావచ్చు, ఇంకో డైరీ అది కావచ్చు, మా టెంపుల్లో కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తే వాళ్ళే అదే గీ, అదే త్రూ, అదే లారీలు, అదే సబ్జెక్టు, అదే త్రూ వాళ్ళు డబ్బులు పోయి అదే అకౌంట్స్కి కూడా మేము పంపించాం, అదే డబ్బులు అకౌంట్స్కి పంపించాం, అన్నీ కూడా చేసాం. సో ఏ రకంగా వీళ్ళు ఒక టెంపుల్ అనుకున్నాం, కానీ మొన్నటి ఎంక్వైరీ చేస్తే కాళహస్తి కావచ్చు, కాణిపాకం పడ్డది. నన్ను అడిగితే మొత్తం కూడా చేసి ఉంటారు వీళ్ళు. సో వాళ్ళకి దేవుడు అంటే భక్తి లేదు, స్వామి అంటే భయంలే. అసలు ప్రజలన్నా అసలు నిస్సిగ్గుగా ప్రజల్ని మోసం చేసే దాంట్లో ఆ ప్రభుత్వం దిట్ట, అది చూసాం. సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటే ఏ రకంగా హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ముస్లిమ్స్ ఎందుకు అంటున్నానంటే, స్వామివారి వైఫ్ ఎవరు, నాంచారమ్మ, ఆవిడ ముస్లిం. సో ఈవిడ ఆయనకి అది పెట్టినప్పుడు ఈవిడ బాధపడరా? వాళ్ళు ముస్లిమ్స్ కనెక్టెడ్ కదా. సో ఒక హిందూ ముస్లిమ్స్ అనేది ఒక రకంగా బంధుత్వం ఉంది. మీ దగ్గర అన్నింటిలో ఉంటాం మేము కలిసి. మా కళాశాలలో కూడా బాబాయ్ అనుకుంటా, నన్ను మామ అంటాడు, బాయ్ అని పిలుస్తూ అంతా ఉంటుంది. సో ఇక్కడ కూడా వాళ్ళతో పాటు మాతో పాటు వాళ్ళు కూడా బాధపడే విషయం. చాలా మంది క్రిస్టియన్లు కూడా తింటారు, కొంతమంది తింటారు, కానీ చాలా మంది తింటారు. ఇప్పుడు అంతెందుకండి, అందరు చాలా మంది క్రిస్టియన్స్ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం, దర్శనం చేసినప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కనీసం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కూడా చేయడు. నేనేందుకు అంటే ఒక అహంభావం. అంటే నన్ను ఎవడేం చేస్తాడు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే కథ మొత్తం, నేనే సర్వస్వామి, నేనే వెంకటేశ్వర స్వామి, వదిలేసి ఒక గద పెట్టుకు కింద పెట్టి తిరిగే రకాలు ఇల్లు. సో ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రజలు చూస్తున్నారంటే, ఈ తుగ్లక్ పాలన ఏ రకంగా జరిగిందంటే, ఇంకా అంతెందుకు, నేను ఒక MBA గ్రాడ్యుయేట్ అండి, యూఎస్ చదువుకొచ్చాను. దాని ముందర నాకు చిన్న కేసు కూడా లేదు. మొన్న జరిగిన 5 సంవత్సరాలు నాకు 19 కేసులు బూటిని వచ్చి పడిపోతాయండి. 19 కేసులు SC ST అటెంప్ట్ మర్డరు, ఒక రేపు, దాని మిగిలినవన్నీ ఉన్న దరిద్రం అంతా పెట్టారు. అయినా కొట్లాడి నిలబడ్డాం. ఈరోజు వాళ్ళ మీద ఏమన్నా చేస్తున్నాం మేము. కాళహస్తిలో మేము ఈరోజు మా బాస్ వదిలేస్తే 5 నిమిషాలు పని కాదు, మొత్తం ఊడ్చి పడేసాను. ఏముంది సార్, పూసుకపోయి లావులు పడేస్తాం, చేసిన దొంగలన్నీ లావులు పెడతాం. ఈరోజు ఏమన్నారు మా సారు, శాంతి గాంధీజీ మార్గంలో పోండి, పొరపాటు కూడా వాళ్ళు చేసిన పని మనం చేద్దాం. మీ సీఎం గారు చెప్పినప్పటికి కూడా తప్పు చేసిన వాళ్ళని ఎందుకు వదిలేస్తారు మీరు? చట్టమైనా వదలకూడదు కదా. తప్పు చేసిన వాళ్ళు అంటే, తప్పు చేసిన ఇప్పుడు కూడా వదలలే కదా, రోజు పడతా ఉంటారు కదా చేపలు, వేసినప్పుడల్లా వాళ్ళు చేపలు పడతా ఉంటారు, అందరూ లోపలేస్తున్నారు. నేను చెప్పేది, ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అదే ఇబ్బంది ద్వారా మనం చేయకూడదు. మనకి వాళ్ళకి తేడా ఉంటుందండి, అర్థమైందా? చెప్పింది, నువ్వు నన్ను కొట్టావు, నేను తిరిగి నిన్ను కొట్టాను అనుకో, అది గొమ్మగా ఉన్నాను అనుకో, నీకు ఆలోచన పర్పస్తే ఎందుకు కొట్టకుండా గొమ్మగా వెళ్ళిపోయాడు ఈయన, మనం చేసిన తప్పేమో అని నువ్వే మారుతావు. మీరు కొడుతున్నారు ఇప్పుడు ఇళ్ళ మీద, మాజీ మంత్రులు ఇళ్ళ మీద పడి దాడులు చేస్తున్నారని. వాళ్ళు దొంగలు కాబట్టి దొరికినారు కాబట్టి వాళ్ళు దాడులు చేస్తారు కాబట్టి చేస్తాడారు. ఇంకా ఇప్పుడు నిన్ను అమలకల్లితో గొమ్మగుంటావు, మైకితో కొట్టవా? అట్టనే. కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు, ఒక ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతారండి అమ్మాటారు? అది కరెక్టా? నువ్వు అప్రిషియేట్ చేస్తావు చెప్పు. అది నేను చెప్పేది, అది అంతసేపటి నుంచి. ఈ రకంగా నువ్వు బయటకు వచ్చి ముఖ్యమంత్రి అని తిడుతుంటే ఇంకేం మేము రియాక్ట్ కాకూడదా? మా నాయన తర్వాత మా నాయన అంటాడు. ఈరోజు ఈజ్ అవర్ మెంటార్. మేము మొత్తం చేసేది ఈరోజు రాజకీయం అంతా ఆయన చూసి మేము నేర్చుకుంటాం, ఆయన ఒక దైవంగా భావిస్తాం మేము. అట్టా మనుషులు తీసుకొని వచ్చి నానా బూతులు తిడితే ఎందుకు గొమ్మగుంటారండి? ఎందుకు గొమ్మగుండాలా? కానీ మీరు చేస్తున్న రాజకీయం అంటే, మీరు వైసీపీ చేయొచ్చు, టీడీపీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. లడ్డూ వ్యవహారంలో చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టేదిలాగా ఉందనేది వైసీపీ చెప్తుంది. మీరేమంటారు? ఏం చెప్తారండి అది చెప్పక? ఇప్పుడు చేసిందంతా చేశాడు. ఈరోజు మఠాలు, కులాలు, చిచ్చులు, ఆ రోజు గుర్తురాలే? నువ్వు ఎందుకు అమ్మాలయ్యా? పోయి స్వామివారికి 280 చిల్లర కోట్లకి నువ్వు ఎందుకు అమ్మాలయ్యా? ఇంకేం లేవా స్కాములు వేసానికి? వేరే దాంట్లో స్కాములు తీసుకోవాల్సింది కదా. స్వామివారిని స్కామ్ చేయాలి నువ్వు. నేను మీ ఛానల్ ద్వారా డైరెక్ట్ కడుతున్నా, నువ్వు స్వామిని నిలువ అమ్మేస్తేవి, అన్ని సింథటిక్ లడ్లు అన్నీ చేసి అందరికి ఇచ్చేస్తేవి, డబ్బులు దొబ్బేస్తేవి. ఇప్పుడు దొంగ అని చూపిస్తుంటే ఆడ మళ్ళీ హిందువులు ముస్లిం మనోభావాలు దాని తర్వాత అవి ఎందుకు మాట్లాడుతారు?
పిచ్చి మాటలని. కానీ మీరేం నిరూపించలేకపోతున్నారు కదా సార్. మీరు ఆరోపణలు అయితే సార్ మీకు వచ్చింది కదా, నీకు సిబిసిఐడి వాళ్ళు ఇచ్చినారు కదా, నీకు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు దాంట్లో జంతు కొవ్వు ఉందని చెప్పి ఇచ్చినారు. దాని తర్వాత క్వాంటిటీ తక్కువైనప్పుడు దాంట్లో చేసేది దాంట్లో లేదని వచ్చింది. తర్వాత దీంట్లో సింథటిక్ అని చెప్పి వాళ్ళే ఇచ్చినారు. అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం ప్రూవ్ చేయాలి సార్ ఇంకా మేము వచ్చి? మళ్ళీ స్పష్టంగా జంతు కొవ్వు కలిసిందా కెమికల్స్ కలిసాయా? వెంకటేశ్వర స్వామిని చడగాల్సింది ఇంకా అంతా ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాముడి సీత ఏమవుతున్నట్టు అడుగుతున్నాను క్వశ్చన్. లేదు సార్, మీకు ఏం చెప్తుంది? వైసీపీ ఏం చెప్తా సార్? దొంగలు దొరికిపోయిన తర్వాత నేను తప్పు చేయలేదంట సార్. అది వేసింది కూడా నేను ప్రింట్ అవుట్ తీసుకొచ్చిన అంటాడు. నేను దొంగను ఒప్పుకుంటాడా? కాదు సార్, దొంగను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నిరూపిస్తున్నాం కదా, అదేగా చేసింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ మీ ఛానల్ మేము మనుషులు మాడేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది, సెంట్రల్ ఛానల్స్ కూడా మాట్లాడుతుంది. దీని గురించి ఎందుకు మాట్లాడతారు సార్? మీరు ఏవి ప్రూఫ్స్ లేకుండా సెంట్రల్ మీడియా మారుతుందా? పోనీ స్టేట్ మీడియా గౌరవ మీరు ప్రెస్ మీటర్ మాట్లాడతారా? మాట్లాడరు. దేర్ ఈస్ సమ్ అథెంటికేషన్ ఆన్ దట్. దేర్ ఈస్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్ స్టేటింగ్ దట్ ఇది సింథటిక్ లడ్లు అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడుతున్నాం. ఈరోజు నేను ధైర్యంగా వచ్చి మీరు మాట్లాడాలన్నా సరే నేను రేపొద్దున తలెత్తుకొని తిరగాలి కదా, ఈడేదో మాట వెళ్ళిపోయాడని చెప్పి. వీ హ్యావ్ అథెంటికేషన్, అది ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, అన్నీ ఇచ్చారు. సో అందుకోసం స్టేట్ ఛానల్స్ సెంట్రల్ ఛానల్స్ అన్ని కోడే కూస్తున్నాయి. ఈయన కాపాడుకోవడానికి ఇది చేసుకుంటారు. మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి సంబంధించిన వాళ్ళ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలో మీరు సభ్యుడు. ఎలా ఉంది ఇప్పుడు ఈ 16 రోజుల సెషన్స్లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కేఎల్పీలో కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని దిశానిర్దేశం చేశారని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది మీ వ్యూహం? దిశానిర్దేశం అంటే పెద్ద అని చెప్పిందల్లా కూటములు అందరం కలిసి ఉండాలి, నెక్స్ట్ బాగా ముందుకు పోవాలా, మేమందరం బాగున్నాం, మీ క్యాడర్ లెవెల్ కూడా బాగుండాలా, ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి, ఇద్దరం సార్ట్అవుట్ చేస్తాం. అంతేగాని రచ్చలకిచ్చలు చేయకూడదు, అందరు కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలా, అదొక పాయింట్. రెండవది, ఏ రకంగా మనం డెవలప్ చేస్తున్నాం స్టేట్ని, ఎక్కడెక్కడ డెవలప్ చేస్తున్నాం, ఏ ఏరియాలో చేస్తున్నాం, అవన్నీ కూడా చేసిన డెవలప్మెంట్ మనం చెప్పుకోవాలా, అదొక పాయింట్ చెప్పారు. దాని తర్వాత దావోస్లో ఏం జరిగింది, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ వచ్చారు, ఏ రకంగా చేశారు, అదొక చెప్పారు. అది రేపటి నుంచి అసెంబ్లీలో ఎట్లా మనం మాట్లాడాలా, ఏం బిహేవ్ చేయాలి, ఎట్లా చేయాలా, ఏ క్వశ్చన్ అవర్ పొద్దున్న 9 గంటల నుంచి 1:30 వరకు పెట్టారు అసెంబ్లీ. తర్వాత అసెంబ్లీ ఉండదు. సో తక్కువ టైం తీసుకొని ఎక్కువ మెసేజ్ ఇచ్చేటట్టు, కన్స్ట్రక్టివ్ మెసేజ్ ఇచ్చేటట్టు, అట్టనే మంత్రులు ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళు కూడా క్లుప్తంగా మాట్లాడి అందరికీ ఛాన్స్ వచ్చేటట్టు చూడాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. తప్పకుండా దాన్ని పాటిస్తామని చెప్పి మేము రాబోయే అసెంబ్లీలో ఎలాంటి స్పైసీ ఉండదు. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే గాల్లో కత్తులు తిప్పుతూ ఉండాలి. ప్రతిపక్షం లేదు, ప్రత్యర్థులు లేరు. మిమ్మల్ని అలో చేస్తే మీకు బాస్ చేసి కూర్చోబెట్టాలి ఎవరన్నా లోపల. జగన్మోహన్ రెడ్డి ఒక బాస్, లేకుంటే మార్షల్ బాస్ చేసి కూర్చోబెట్టాలి. ఏమో జగన్ ఎందుకు వస్తాడు, ఏం చేయాలి వస్తాడు లోపలికి. ఈరోజు వచ్చారు సార్, ఏం జరిగింది? ఏముంది, కూర్చున్నాడు, 2 నిమిషాలు వచ్చి బెరుపు దగ్గరలాగా వచ్చాడు, కూర్చున్నాడు, మనుషులు పంపించాడు, చించాడు, అందరు మొకాన గవర్నర్ మొకాన, స్పీకర్ మొకాన, ఆయన చైర్మన్ మొకాన ఆయనే ఇచ్చినాడు, పేపర్లు చింపి పోలో పోయి దాని తప్ప చేసింది. ప్రతిపక్ష హోదా గురించి ఆయన మాట్లాడారా? ఏం మాట్లాడలేదండి, ఆయన మాట్లాడేదని. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్. మొత్తంగా తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ తేల్చింది, రాష్ట్ర ప్రభుత్వం తేల్చబోతోంది ఒకే అంశం. ఖచ్చితంగా తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది, అవి కెమికల్సా లేదా జంతు కొవ్వులా అనేది ఇప్పటికే సిబిఐ పరిధిలో ఉంది, సిబిఐకి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ తర్వాత కోర్టులు కూడా తేల్చాల్సింది. కానీ రాజకీయంగా ఈ వ్యవహారం చాలా దుమారం రేపుతుంది. కేవలం ఒక్క తిరుమలే కాదు, కాళహస్తి, శ్రీశైలం లాంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా ఇవే కల్తీ లడ్లు, ఇవే కల్తీ నెయ్యి వాడిన లడ్లు సరఫరా చేశారు. రాష్ట్రంలో చాలా లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఇవే లడ్డూలు ప్రసాదం చేశారు. వీటన్నిటి మీద కూడా పాప ప్రక్షాళన జరగాలి. అదేవిధంగా ఖచ్చితంగా దీంట్లో ఉన్న దోషులను శిక్షించాలనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యే చెప్తున్నారు.